ఈరోజు వీడియోలో గోదావరోళ్ళ స్టైల్లో గుడ్డు పీతల పులుసుని ఇంట్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చూడండి, వీటినే గుడ్డు పీతలు అని చెప్పేసి పిలుస్తారనమాట. గోదావరి సైడ్ ఇవి చాలా ఫేమస్. అప్పుడే ఫ్రెష్ గా అయితే దొరికాయి. ఇంకా వీటిని నీట్ గా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బాగా వాష్ చేసిన తర్వాత వీటి డెక్కలు తీసేసి క్లీన్ చేసుకుని మనం సెపరేట్ చేసుకోవాలన్నమాట. లోపల చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ లో ఉంది. వీటినే మనం గుడ్డు పీతలు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇదే మనకి పీతల పులుసుకి మంచి టేస్ట్. ముందుగా ఒక గిన్నెలోకి చింతపండు నానబెట్టుకుని పావు గంట సేపు చింతపండుని నానబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా లవంగాలు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టించేయాలి. మిక్సీ పట్టించేసి ఇలా ఆడుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి ఇది ఒక పేస్ట్ కింద ఆడుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పులుసు తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక ప్లేస్ లోకి అయితే తీసుకోవాలన్నమాట. వీటిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వంకాయలు అయితే ఖచ్చితంగా ఉండాలి. స్టవ్ మీద కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు సన్నగా చీరిన 6 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని కాసేపు వేగనివ్వాలి. ఇంతలోపు మనం ముందుగా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న గుడ్డు పీతలు ఉంటాయి కదా, అందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసి వీటన్నిటికీ బాగా పట్టేలాగా మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కాసేపటికి మనకి పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగిపోతాయి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ కలిపి ఆడుకున్నది ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలు ఉంటాయి కదా, అందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకుని ఈ గిన్నెలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు గరిటె తీసుకుని స్లోగా మొత్తం ఈ పేస్ట్లోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందాక మసాలా పేస్ట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, పైకి తేరుతుంది. ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు అయితే పైన వేసుకోవాలి. ఇలా వేసుకుని నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది చూసారా, చేత్తో ఈ విధంగా ఇలాగైతే మనం పులుసు అయితే పిండుకోవాలన్నమాట. ఇప్పుడు గరిటెతో కాకుండా ఈ విధంగా మనం ఒకసారి దాకా అటు ఇటు కలిపితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసుకుంటాము. కరివేపాకు వేసుకున్న తర్వాత స్లోగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకొని సాల్ట్ చూసుకుని సరిపోతే వేసుకుని తర్వాత మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు కూరను ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కొద్దిగా దీనిపైన కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మళ్ళీ ఒక క్లాత్ తీసుకుని కూర దాకా అటు ఇటు కలిపితే ఈ కొత్తిమీర అంతా ఈ కూరలో బాగా కలుస్తుంది. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి ఒక 5 నుండి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే అదిరిపోయే గుడ్డు పీతల పులుసు రెడీ అయిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.